హాయ్ అండి, వెల్కమ్ టు వడిస్ డైరీ. ఎలాగున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన సండే స్పెషల్ చేపల పులుసు. ఇంకా సండే అంటేనే నాన్ వెజ్ కదా, అందుకని నేను ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నాను. అది ఎలా రెడీ చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా టమాటాలని పీల్ ఆఫ్ చేసేసి ప్రక్కన పెట్టాను. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వీటిని ఇలా కాకుండా మిక్సీలో కూడా కచ్చాపచ్చగా మనం వేసేస్తే మనకి గ్రేవీ అన్నది బాగా వస్తుంది. లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి పచ్చిమిర్చీలు కూడా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే 2 చీలికల కింద కట్ చేశాను. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే ఇలా ఘాట్లు పెట్టానమాట. 3 ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కోసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనము కూరకి అన్నది రెడీ చేసుకోవచ్చు. కొంచెం అల్లం ముక్క అయితే పీల్ ఆఫ్ చేసేసాను. ఇవ్వండి, ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను. చింతపండు అయితే 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టాను. ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి ముక్కలకు పట్టించి పక్కన ఉంచాను. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యిందండి. అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, గసగసాలు, అల్లం వేసి నూరానండి సందికాల్లో. అవన్నీ ప్రక్కన పెట్టాను కదా. ఇంకా కూరకైతే సిద్ధం చేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసి కొన్ని మెంతులు వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి అలాగే అవి మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసానండి. వేసి బాగా కలుపుకున్నాను. చేపల కూర ఎప్పుడైనా సరే ఇలాంటి వెడల్పాటి గిన్నెలో పెడితేనే మనకి చేపల కూర అన్నది ఏడకుండా బాగా వస్తుంది. అందుకే నేను ఇంకా ఇలాంటి వెడల్పాటి గిన్నెలు అయితే పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినాయి కదా. మనం ముందుగా పొట్టు తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కట్ చేసేసి వేసుకున్నాను. ఇలా పొట్టు తీయడం వల్ల మనకి దానిపైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, అది తీసేయడం వల్ల మనకి టమాటా పైకి ఎర్రగా కనిపించకుండా కూరలో బాగా మగ్గిపోద్ది. ఇవైతే హైబ్రిడ్ అనుకుంటండి, నాకు చిరాగ్గా అనిపిస్తుంది కూరలో వేయడం వల్ల. అందుకే నేను ఇలాగైతే పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మనం నూరు పెట్టి ఉంచుకున్నాను కదండి, నూరేసి పక్కన పెట్టాను కదా, ఆ మసాలా అయితే వేసి బాగా కలుపుకున్నాను. చూడండి, బాగా మగ్గింది కదా. మనకి చేపల కూరలో నూనె అన్నది బాగా ఎక్కువ పడుతుంది. మీరు నూనె ఎక్కువ ఉందేమో అనుకుంటారు, కానీ చేపల కూరకి నూనె అన్నది ఎక్కువే పడుతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెడల్పాటి గిన్నె కాబట్టి మనకి చక్కగా కలుపుకోవడానికి బాగుంది. అదే కొంచెం ఇరుగు గిన్నెలో అయితే మనకి కలుపుకోవడానికి బాగోదు. ఇలాంటిది అయితే మనకి చేపల కూరకి బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే మగ్గనిచ్చాను. అలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, మనం కారం తగ్గట్టుగా కారం వేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. వేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచాను. ఆ తర్వాత ఇదిగోండి, ఇలాగైతే మనకి వచ్చింది. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకుని చేప ముక్కలు మనం ముందుగా సాల్ట్, కారం, పసుపు, ఆయిల్ వేసి పక్కన పెట్టి ఉంచాం కదా, ఆ ముక్కలను అయితే ఇలాగా పెట్టుకుంటున్నాను. ఇవ్వండి, ఇలా పెట్టేసుకుని కాసేపు 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంటుంది అన్నమాట. పైన క్రింద కూడా మనకి మగ్గినట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం ఇలాగా తిప్పి చాలా కేర్ఫుల్గా తిప్పుకోవాలండి. అందుకే బాగా కలుగు ఎడకుండా స్లోగా తిప్పుతున్నాను అన్నమాట. ఇలా తిప్పేసి మనకి వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకోవడమేనండి. ఇదిగోండి, నేనైతే వాటర్ అయితే వేస్తున్నాను ముక్కలు ములిగేంత వరకు. వేసేసి మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. చేపల కూర ఎక్కువసేపు ఉడికినా ముక్క అన్నది ఇడిపోతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. అలాగే ఇదిగోండి, తర్వాత మనం రక్కన చింతపండు గుజ్జు అన్నది రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసి మూత పెట్టేశాను. తర్వాత ఇదిగోండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే కూర అన్నది మనకి రెడీ అయిపోయింది.
ఇంకా గరిటె అయితే పెట్టకూడదండి, మనము దాకని అటు ఇటు క్లాత్ సహాయంతో మెతుపుకోవడమే. ఇదిగోండి, మనకి కర్రీకి ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు ఉంచుకుని తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. చేపల కూరలో కొత్తిమీర ఎక్కువ వేస్తేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. వేసి ఒక్క 5 మినిట్స్ అయితే మగ్గనిస్తున్నానండి. ఇలా మగ్గనించిన తర్వాత చూడండి, కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అన్నది మనకి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ముక్క అయితే భలే, ఇలా మనకి ఫ్రెష్ చేప అయితే మనకి ఇలా ఉంటుందండి. అదే మనకి ఫ్రెష్ అన్నది తెలుస్తుంది. నిలవ చేప అయితే ఇలా పైకి మనకి ఉబ్బదు. అందుకే ఒక్కసారి మీరు కూడా ఈ చేపల కూరని ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.